పైథాగరన్ ట్రిప్లెట్స్, పైథాగరన్ త్రికములు అంటాం వీటిని మనం. సో ఇవి మనం నేర్చుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అదే మనం ఇలాంటి గుర్తుపెట్టుకోకుండా మనం నేర్చుకోకుండా పోయినప్పుడు ఏమవుతుందంటే థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి మనము, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్ రాయాలి, మళ్ళీ దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి, వచ్చిన వాల్యూ మళ్ళీ ఈ 29 స్క్వేర్లో నుంచి 20 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇక్కడికి చాలా లేట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్ని మినిమం ఒక 5 to 10 మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ నేర్చుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలా ప్రాబ్లంలు ఇచ్చినప్పుడు మనం అప్లై చేసుకుంటే ఆ ప్రాబ్లం మనం తక్కువ టైంలో మనం సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం. A - B హోల్ స్క్వేర్ ఫార్ములా నేర్చుకుంటారు, A + B హోల్ స్క్వేర్ ఫార్ములా నేర్చుకుంటారు, కానీ A + B హోల్ స్క్వేర్ ప్లస్ A - B హోల్ స్క్వేర్ అనే ఫార్ములా నేర్చుకోరు. ఇలా నేర్చుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ను ఇలా నేర్చుకోకపోతే సింప్లిఫికేషన్ చేసి చాలా లెంతీగా అవుతుంది. అదే ఈ ఫార్ములా గుర్తున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ను చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఇక్కడ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎప్పుడు మనకు ఫార్ములాస్ బాగా వచ్చినప్పుడు. కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఫార్ములాస్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చేసేది ఏం లేదు, జస్ట్ చదివి దీన్ని అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేస్తే చాలు. అంటే మనం ఇక్కడ ఆన్సర్ చేయడానికి మనకి ఏం కావాలి, ఇక్కడ ఫార్ములా గుర్తుంటే చాలు. ఫార్ములాస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చదివి ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా 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 ఈజీ, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ APMS మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ పేపర్ 2కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 91 నుంచి క్వశ్చన్ నెంబర్ 114 వరకు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ క్వశ్చన్ పేపరు 2018 జూన్ 15వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్లో నిర్వహించారు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దయచేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ద వాల్యూ ఆఫ్ log 25 బేస్ 125 ఈజ్. సో ఇక్కడ మనకు ఈ 25 125 రెండింటిని సేమ్ బేస్లే కన్వర్ట్ చేస్తే మనం ఈ ప్రాబ్లమ్ను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మనం 25 రాద్దాము, 5 స్క్వేర్, 125 5 క్యూబ్డ్ రాయొచ్చు. సో ఇక్కడ లాగ్ మనకు వన్ ఆఫ్ ద ఫార్ములా ఇన్ లాగరిథం లాగ్ a⁴ బేస్ b⁴n, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ m/n లాగ్ a బేస్ b. సో ఇలా దీన్ని రాయొచ్చు. సో ఇలా అప్పుడు సో m అనేది 2 అవుతుంది, n అనేది 3 అవుతుంది. అంటే 2/3 లాగ్ 5 బేస్ 5. సో ఇక్కడ బేస్ ఈ టర్మ్ సేమ్ ఉన్నప్పుడు మనకు దీని వాల్యూ 1 అవుతుంది. సో అకార్డింగ్ టు ద ఫార్ములా లాగ్ a బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలా సేమ్ ఉంటే 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2/3 × 1 అయినప్పుడు 2/3 అవర్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 is the correct answer. Sum of two rational numbers is -8. If one of the rational numbers is -17/9, then the other number is. రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం. సో ఇక్కడ రెండు అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయంట. ఈ రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం -8 అవుతుంది అన్నారు. అందులో ఒకటి -17/9. సో -17/9 అంట. రెండవది కనుక్కోవాలి. రెండవది మనకు తెలియదు కాబట్టి స్మాల్ x అని అనుకుంటున్నాము. సో ఇప్పుడు మనకు స్మాల్ x వాల్యూ కావాలి కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ నెగిటివ్ టర్మ్ మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మైనస్ టర్మ్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ టర్మ్గా కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు x ఈక్వల్ టు -8 ప్లస్ 17/9 అవుతుంది. సో హియర్ 9 is the denominator and do cross multiplication. 9 × 8, 9 8 ja -72 plus 17, that equal to denominator -9. Next -72 plus 17. సో ఇక్కడ 72కేమో మైనస్ సైన్ ఉంది, 17కేమో ముందు ప్లస్ సైన్ ఉంది. ఇలా డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సో అప్పుడు 72లో 17 సబ్ట్రాక్ట్ చేస్తే 55 అవుతుంది. సో ఈ రెండింటిలో గ్రేటర్ నెంబర్ 72 కాబట్టి 72కి ముందు మైనస్ సైన్ ఉంది కాబట్టి మనం ఆన్సర్కి మైనస్ పెట్టాలి. సో -55/9 ఈజ్ అవర్ ఆన్సర్. కానీ ఇక్కడ ఈ -55/9 అనేది ఆన్సర్లో లేదు, మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చారు. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 55/9 మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాలి. ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ను డినామినేటర్తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు డివైడ్ చేద్దాం. ఇక్కడ 55 9 టేబుల్లో 55 ఉందా, లేదు. మరి ఏం చేయాలి? సో 9 6 54. సో సబ్ట్రాక్షన్ 55లో 54 పోతే 1 అవుతుంది. మరి డివిజన్ చేసిన తర్వాత దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎలా రాయాలి అన్నప్పుడు ఇక్కడున్న కోసెంట్ భాగఫలాన్ని మనం హోల్ నెంబర్గా తీసుకుంటాము, పూర్ణాంక భాగంగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న డినామినేటర్ టేక్ ఇట్ యాజ్ న్యూమరేటర్. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న డివైజరు డినామినేటర్గా తీసుకోవాలి.
సో మర్చిపోకూడదు మనం ఇక్కడ. సో -6 1/9 ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్కడుంది ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ A, B ఆర్ disjoint sets, n of A equal 5, n of B equal 3, then n of A union B is. A, Bలో వియుక్త సమితులు అయిన n of A union B ఫైండ్ అవుట్ చేసినప్పుడు, సో ఇక్కడ వియుక్త సమితులు డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు n of A union B ఫార్ములా ఏంటంటే n of A union B is equal to n of A ప్లస్ n of B. సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అని ఇక్కడ దీన్ని రాయాల్సిన పని లేదు. ఎందుకురా అంటే డిస్జాయింట్ సెట్స్ వియుక్త సమితులు అన్నప్పుడు ఈ రెండింటిలో A అండ్ Bలో కంబైన్డ్గా ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. అలాంటప్పుడు ఈ వాల్యూ టోటల్గా 0 అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఫార్ములా రాసి 0 సబ్స్టిట్యూషన్ చేయాల్సినంత అవసరం లేదు ఇక్కడ. సో కాబట్టి డైరెక్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు సో n ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ A ప్లస్ n ఆఫ్ B అని మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ n ఆఫ్ A ఈజ్ 5 and plus n of B is 3. So 5 plus 3 is 8. So 8 is our answer. Option 1 is the correct answer. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా ముందుగానే మనం నేర్చుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ డిస్జాయింట్ సెట్స్ ఇచ్చినప్పుడు n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B 0 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం n ఆఫ్ A అండ్ n ఆఫ్ B రెండు యాడ్ చేసే సరిపోతుంది. జస్ట్ ఈ ప్రాబ్లం నువ్వు చూడగానే నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమర్థం అవుతుంది, n ఆఫ్ A ప్లస్ n ఆఫ్ B అనేది ఫార్ములాలో వస్తుంది కాబట్టి ఎక్కువ ఈ నెంబర్స్ని మనం యాడ్ చేసే చాలు. సో 5 + 3 ఈజ్ 8 అవుతుంది. సో అన్నది మనకు ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఇక్కడ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎప్పుడు మనకు ఫార్ములాస్ బాగా వచ్చినప్పుడు. కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఫార్ములాస్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చేసేది ఏం లేదు, జస్ట్ చదివి దీన్ని అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేస్తే చాలు. అంటే మనం ఇక్కడ ఆన్సర్ చేయడానికి మనకి ఏం కావాలి, ఇక్కడ ఫార్ములా గుర్తుంటే చాలు. సో కాబట్టి మనం ఫార్ములాస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చదివి ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా 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 ఈజీ. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. నంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 8 ఈజ్. సో 8చే నిశ్శేషంగా భాగించబడే రెండంకెల సంఖ్యల సంఖ్య అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకున్నప్పుడు 8 అనే నెంబరు 8తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 8 × 16 అంటే 16 2 డిజిట్ నెంబర్ కాబట్టి రెండంకెల సంఖ్య కాబట్టి ఫస్ట్ 16 తీసుకుంటాము. నెక్స్ట్ 24 అండ్ సో ఆన్. సో లాస్ట్ 2 డిజిట్ నెంబరు విచ్ ఇస్ డివిజిబుల్ బై 8 అని ఏమొస్తుందంటే 96 అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. సో అన్నిటికీ డిఫరెన్స్ ఏముంటుందంటే 8 ఉంటుంది కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు అన్నట్లు. సో ఏపీలో ఉంది. మరి దీన్ని మనం ఎలా చేయొచ్చు అన్నప్పుడు ఏ తెలుసు, ఇక్కడ డిఫరెన్స్ డి తెలుసు 8 అని చెప్పి. మరి ఇలాంటప్పుడు ఎస్ఎన్ మొత్తం పదాల సంఖ్య ఎన్ని అని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఏఎన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. సో ఈజ్ ఈక్వల్ ఏ ఇనిషియల్ టర్మ్ తొలి పదం సో 16 ప్లస్ ఎన్ అనేది మనకు తెలియదు, మొత్తం ఇక్కడ మనకు లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి 96. సో n - 1 ఇంటూ డి డిఫరెన్స్ తెలుసు 8 ఈజ్ ఈక్వల్ టు 96. సో n - 1 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ ఉన్న 16 మనకు రైట్ సైడ్ వస్తే -16 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఏముంది 96 ఉంది. సో 96లో 16 పోతే ఎంత అవుతుంది 80 అవుతుంది. సో ఇక్కడ n - 1 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ 80. సో లెఫ్ట్ సైడ్ 8 ఉంది, రైట్ సైడ్ 80 ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. 8 × 1 = 80, 10 × సో n - 1 ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. మళ్ళీ ఇక్కడున్న ఈ -1 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +1 అవుతుంది. ఆల్రెడీ ఏముంది ఇక్కడ 10 ఉంది. 10కు +1 యాడ్ చేస్తే 11 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 10 + 1 దట్ ఈక్వల్ 11. సో అంటే ఇక్కడ మనకు 2 డిజిట్ నెంబర్స్ 8తో డివిజిబుల్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 11 నెంబర్స్ ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If the two zeros of 7x square minus 15x minus k are reciprocal to each other, then the value of k is 7x² - 15x - k బహుపది యొక్క శూన్యాలు ఒకదానికొకటి వృత్కమాలైతే విలోమాలైతే k విలువ కనుక్కోండి అంటున్నారు. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ax² + bx + c ఇలా ఇచ్చినప్పుడు దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఇలా 2 రూట్స్ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అని 2 ఫార్ములాస్ ఉంటాయి. అవి ఏమవుతాయంటే సమ్ ఆఫ్ ద రూట్స్ మనం 2 రూట్స్ను ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా అండ్ బీటా అనుకున్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు
b/a అవుతుంది మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకం అవుతుంది. సో ఇక్కడేమో మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం అవుతుంది. సో ఇవి ఇప్పుడు మనకు 2 రూట్స్ ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు? రెసిప్రోకల్ అని చెప్పి. సో లెట్స్ టేక్ ఫస్ట్ రూట్ ఈజ్ ఎక్స్. ఫస్ట్ రూట్ మనం ఎక్స్ అని అనుకుంటే సెకండ్ రూట్ ఏమవుతుంది? దీనికి రెసిప్రోకల్ తిప్పించి రాయాలి. సో 1/x. సో దీని వాల్యూ ఇచ్చారు. సేమ్ అవుతుంది మనకు ఈ ఫార్ములా ప్రకారం ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఈ ఫార్ములా ప్రకారం కాన్స్టెంట్ ఏముంది ఇక్కడ? -k. సో -k బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ దట్ ఈజ్ a. సో 7. సో హియర్ both x get cancel equal to సో మైనస్ k/7 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వేరియబుల్స్ లేవు కాబట్టి 1 మాత్రమే ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో -k ఈక్వల్ 7. మనకు -k వాల్యూ కాదు, k వాల్యూ మాత్రమే కావాలి. అప్పుడు k ఈక్వల్ టు -7 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకో విషయం. సో -k ఈక్వల్ 7 అని చెప్పి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 7 ఉంది. సో మనం తొందరపడి మనం ఆన్సర్ చేయకూడదు, దీన్ని కొంచెం జాగ్రత్త వహించాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 13824 ఈజ్. సో 13824 యొక్క ఘనమూలము. సో ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్ను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 824 అండ్ 13. సో ఇక్కడ 824లో వన్స్ ప్లేస్లో ఏముంది? నెంబరు 4 ఉంది. అంటే మనం ఏ నెంబర్ను మనం క్యూబ్ చేసినప్పుడు మనకు వన్స్ ప్లేస్లో 4 వస్తుంది అన్నప్పుడు 4ను మనం క్యూబ్ చేసినప్పుడు మాత్రం వన్స్ ప్లేస్లో 4 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 క్యూబ్ తీసుకొని ఇక్కడ చేస్తే మనం 4 క్యూబ్ 4 4 జే 16, 16 4 జే 64. సో అంటే 4ను క్యూబ్ చేసినప్పుడు మాత్రమే 64 మనకు వస్తుంది. ఆ 64లో వన్స్ ప్లేస్లో 4 ఉంటుంది, ఒకట్ల స్థానంలో 4 ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్లో కూడా వన్స్ ప్లేస్లో 4 ఉండాలి. సో 4 ఉండాలన్నప్పుడు ఇది ఆప్షన్ కరెక్ట్ కాదు. ఈ 3లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. సో 13. సో 13 అనేది సెకండ్ పార్ట్లో ఉంది ఇక్కడ. సో 13 అంటే ఈ 13 అనే నెంబరు ఏ 2 పర్ఫెక్ట్ క్యూబ్స్లో మధ్యలో వస్తుంది అని మనం చెక్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1 క్యూబ్డ్ ఈజ్ 1, నెక్స్ట్ 2 క్యూబ్డ్ ఈజ్ 8, నెక్స్ట్ 3 క్యూబ్డ్ ఈజ్ 27. అంటే ఇక్కడ 8 and 27 మధ్యలో ఈ 13 వస్తుంది. సో ఈ రెండిట్లో చిన్న నెంబర్ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏ నెంబర్ను క్యూబ్ చేస్తే 8 వస్తుంది? మనకు 2ను చేస్తే 8 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నెక్స్ట్ డిజిట్ 2గా తీసుకోవాలి. సో అవర్ ఆన్సర్ ఈజ్ 24. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆఫ్ an arithmetic progression are 10 and 50. Sum of terms of this arithmetic progression is 480. Then the number of terms in this arithmetic progression is. అంక శ్రేణిలో మొదటి మరియు చివరి పదాల వరుసగా 10 మరియు 50. ఆ శ్రేణిలోని పదాల మొత్తం 480 అయినా ఆ శ్రేణిలో పదాల సంఖ్య ఎంత అంటున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ పదం ఇచ్చినారు ఏ 10, లాస్ట్ పదం ఎల్ ఇచ్చినారు. సో 50 అయినప్పుడు ఎస్సిఎన్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయని ఫైండ్ అవుట్ చేయాలి. సో పదాల మొత్తం ఇచ్చినారు. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ ఎల్. సో ఈ వాల్యూ ఇచ్చారు 480 అని చెప్పి. సో ఇక్కడ మనకు n వాల్యూ ఫైండ్ అవుట్ చేసి n/2 ఇంటూ a ఈజ్ 10, ఎల్ ఈజ్ 50. 50 ప్లస్ 10 60 ఈజ్ ఈక్వల్ టు 480. సో 0 0 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 6 టేబుల్ 6 1 జా 6, 6 8 జా 48. సో నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది. సో ఒక డినామినేటర్ డివిజన్లో ఉన్న ఒక క్వాంటిటీని మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అది మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ 8 ఇంటూ 2, 8 2 జా 60. సో 16 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకు మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 16 ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If x equal to √5 minus 2 by √5 plus 2, then the value of x plus 1/x is. సో x వాల్యూ ఇచ్చారు, దాన్ని 1/xగా రాసుకొని అడిషన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది అన్నది క్వశ్చన్. ఇక్కడ చూద్దాము. సో x వాల్యూ అంటే డైరెక్ట్ మనకి ఇచ్చిన వాల్యూ రాసుకుంటాం. √5 minus 2 by √5 plus 2 plus 1/x is nothing but reciprocal of x. xకి రెసిప్రోకల్ తిప్పించి రాయాలంటే ఫ్రాక్షన్ మనం ఇన్వర్ట్ చేస్తే సరిపోతుంది. న్యూమరేటర్ డినామినేటర్కి రాయాలి, డినామినేటర్ న్యూమరేటర్కి రాయాలి. అప్పుడు ఏమవుతుంది? √5 plus 2 by √5 minus 2 అవుతుంది. సో ఇక్కడ మీరు ఫ్రాక్షన్ బాగా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్స్ డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, న్యూమరేటర్ కూడా డినామినేటర్ డిఫరెంట్గా ఉంది, న్యూమరేటర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇక్కడ ఎల్సిఎం చేస్తే √5 plus 2 ఇంటూ √5 minus 2 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ √5 minus 2 ఇంటూ √5 minus 2. సో మనకు x ఇంటూ x ఏమవుతుంది? x² అవుతుంది.
సో 2 ఇంటూ 2 ఏమవుతుంది 4 మనం దానికంటే ముందు 2 స్క్వేర్గా రాయొచ్చు. అంటే ఒక టర్మ్ను అదే టర్మ్తో మల్టిప్లై చేస్తే ఎక్స్పోనెంట్ 2గా రాయాలి. అదే టర్మ్ను బేస్ రాసి ఎక్స్పోనెంట్ 2గా రాసుకుంటాం. సో ఇక్కడ కూడా √5 - 2 ఇంటూ √5 - 2 హోల్ స్క్వేర్ రాయాలి. సో √5 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ √5 + 2 ఇంటూ √5 + 2 2 టైమ్స్ మల్టిప్లికేషన్ కాబట్టి √5 + 2 హోల్ స్క్వేర్ రాస్తాం. అండ్ నెక్స్ట్ సో న్యూమరేటర్ ఏ ఫామ్లో ఉంది అంటే ఇది ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 2a² ప్లస్ 2b². ఈ రెండింటిలో మళ్ళీ 2 కామన్ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ a² + b² ఫార్ములా అవుతుంది. ఇక్కడ ఫార్ములాస్ గుర్తుంటే చాలా మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఆన్సర్ తెలిసి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా నేర్చుకుంటారు, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా నేర్చుకుంటారు. కానీ a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అనే ఫార్ములా నేర్చుకోరు. ఇలా నేర్చుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ను ఇలా నేర్చుకోకపోతే సింప్లిఫికేషన్ చేసి చాలా లెంతీగా అవుతుంది. అదే ఈ ఫార్ములా మనకు గుర్తున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ను చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ ఫార్ములా ప్రకారం న్యూమరేటర్ ఏం రాయొచ్చు అంటే 2 టైమ్స్ ఆఫ్ a² దట్ ఈజ్ √5 హోల్ స్క్వేర్ ప్లస్ b² దట్ ఈజ్ 2² బై అగైన్ డినామినేటర్ ఇక్కడ కూడా మరి ఒక ఫార్ములా. సో a + b ఇంటూ a - b ఫార్ములా a + b ఇంటూ a - b దట్ ఈక్వల్ టు a² - b². సో ఇక్కడ a అంటే √5, b అంటే 2. సో √5 హోల్ స్క్వేర్ మైనస్ 2². సో న్యూమరేటర్ ఏమవుతుంది ఇక్కడ 2 ఇంటూ √5 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ 5 మాత్రమే ఉంటుంది, ప్లస్ 2² 4, 5 + 4 9 బై డినామినేటర్. సో హియర్ ఆల్సో సేమ్ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 2² 4 అవుతుంది, 5 - 4 1. సో అంటే డినామినేటర్ 1 ఉంది కాబట్టి మనం ఏం రాయాల్సిన పని లేదు. సో ఇక్కడ 9 ఇంటూ 2 9 2 18 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఎక్కడుందని చూస్తే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A 5 meters 60 centimeters high vertical pole casts a shadow of 3 centimeter 3 meters 20 centimeters long, and at the same time the length of the shadow cast by another pole of 10 meters 50 centimeters high is 5 మీటర్ల 60 సెంటీమీటర్ల ఎత్తుగల కర్ర యొక్క నీడ పొడవు 3 మీటర్ల 20 సెంటీమీటర్లు. అదే సమయాన మరొక 10 మీటర్ల 50 సెంటీమీటర్ల గల పొడవాటి కర్ర యొక్క నీడ పొడవు ఎంత అంటున్నారు. ఫస్ట్ ఇక్కడ మనకు ఈ మీటర్లో సెంటీమీటర్లో ఇచ్చినారు కాబట్టి అన్నిటిని మనం ఒకే యూనిట్స్లో కన్వర్ట్ చేస్తే మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకు అందరికీ తెలుసు 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అని చెప్పి. సో 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ 5 మీటర్స్ 60 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే 5 మీటర్స్కి ఎన్ని సెంటీమీటర్లు అవుతాయి 500 అవుతుంది. సో 500 + 60 560 సెంటీమీటర్స్ ఎత్తుగల కర్ర ఎన్ని మీటర్ల నీడ క్యాస్ట్ చేస్తుందన్నారు 3 మీటర్ల 20 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ 3 మీటర్ల సెంటీమీటర్లు కన్వర్ట్ చేసినప్పుడు 320. సో 320 సెంటీమీటర్ల నీడను ఏర్పరుస్తుంది. అయితే ఇంకొక హైట్ 10 మీటర్ల 50 సెంటీమీటర్లు అన్నాడు. అప్పుడు 1050 సెంటీమీటర్ల పొడవు గల కర్ర ఎన్ని మీటర్ల ఎత్తును ఏర్పరుస్తుంది, ఎన్ని మీటర్ల నీడను ఏర్పరుస్తుంది అన్నారు. అప్పుడు కొంచెం మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఇక్కడ. సో 320 × 1050 బై 560. సో 0 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 32 56 ఏ టేబుల్లో 8 4 32 0. నెక్స్ట్ 8 7 56 7 టేబుల్ 7 1 7 7 1 7 7లో 10లో 7 పోతే 3 ఉంటుంది, పక్కనే నెంబర్ 5 35. 7 టేబుల్లో 35. సో 15 టైమ్స్ 7 1 7 7 15. నెక్స్ట్ 15 టేబుల్ 15 0 15 4 60. సో ఇవి ఏంటివి సెంటీమీటర్లు 600 సెంటీమీటర్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 1 మీటర్ ఈక్వల్ 100 సెంటీమీటర్లు, అంటే 100 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 మీటర్ అయినప్పుడు 600 సెంటీమీటర్ ఎన్ని మీటర్స్ అవుతాయి 6 మీటర్స్ అవుతుంది. సో అంటే ఇక్కడ 10 మీటర్ల 50 సెంటీమీటర్లు గల ఎత్తు గల ఆ పొడవాటి కర్ర యొక్క నీడ పొడవు ఎంత ఉంది అన్నప్పుడు 6 మీటర్లు ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ షాప్కీపర్ బైస్ 80 articles for ₹2400 and sells them for a profit of 16%, then the selling price of one article is. ఒక దుకాణదారుడు 80 వస్తువులను 2400 కొని, సో ఇక్కడ 80 వస్తువులను ఎంత కొన్నాడు అతను ₹2400 16% లాభానికి అమ్మిన
ఒక్కొక్క వస్తువు అమ్మకపు వెల అంటున్నాడు. ఇప్పుడు 16% లాభం అన్నప్పుడు మనం ఇక్కడ కొన్న వెలలో మనం ఇక్కడ లాభం ఎంతనే ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే, సో 16% ఆఫ్ 2400 మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 60% ఆఫ్ 2400 అన్నప్పుడు దీన్ని మనం 16/100 ఇంటూ 2400. సో 2 zeros గెట్ క్యాన్సిల్. 16 టేబుల్ 16 4 జా 64, 16 2 జా 32 + 6 38. అంటే అతనికి లాభ శాతం 16% వచ్చి దాని విలువ ఎంత అవుతుంది? 384 రూపాయలు అవుతుంది. సో ఈ 384 2400 కలిపినప్పుడు మనకు 2784 రూపాయలు వస్తుంది. అంటే అతను ఈ 80 వస్తువులు కొన్నదేమో 2400కు, లాభ శాతం ఎంత అన్నారు? 16% అన్నాడు. సో ఈ 2400 16% మనం కనుక్కున్నప్పుడు మనకు 384 రూపాయలు వచ్చింది. సో ఈ రెండు కలిపితే వచ్చింది మనకు అమ్మకపు వెల అవుతుంది. సో ఇది 80 వస్తువుల అమ్మకపు వెల 2784 అయినప్పుడు ఒక వస్తువు అమ్మకపు వెల ఎంత అవుతుంది అంటే ఈ 2784ను మనం 80తో భాగిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 2784ను 80తో భాగిస్తే సరిపోతుంది. సో ఇక్కడ 8 మూల 24, 80 మూల 240. సో సబ్ట్రాక్షన్ 8 అలాగే వస్తుంది. 7లో 4 పోతే 3. సో నెక్స్ట్ డిజిట్ కాపీ చేయాలి. 384. సో 80 టేబుల్లో 84 జా 32. సో 320. సో 4 60. సో పుట్ డెసిమల్ ఆఫ్టర్ 4. నెక్స్ట్ ఇక్కడ మనం 0 పెట్టుకోవచ్చు. సో 8 టేబుల్లో 64 ఎన్ని టైమ్స్ వస్తుంది? 88 64. సో అంటే 80 × 8 640. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0 అవుతుంది. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఒక్కొక్క వస్తువును మనం అమ్మినప్పుడు అమ్మకపు వెల ఎంత అవుతుంది అన్నప్పుడు 34.80 రూపీస్ అవుతుంది. 8 రూపీస్. సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 5 కాయిన్స్ ఆర్ టాస్డ్ అట్ ఏ టైమ్ అండ్ దెన్ ద నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. 5 నాణేలు ఒకేసారి ఎగరవేసినప్పుడు సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఒక నాణ్యానికి అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? ఒక కాయిన్ మనం వేసినప్పుడు సో పడితే బొమ్మ పడుతుంది, లేకపోతే బొరుసు పడుతుంది. ఒక కాయిన్ మనం ట్రయల్ చేసినప్పుడు మనకు వచ్చే ఆ రిజల్ట్స్ ఎన్ని ఉంటాయి? 2 మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇక్కడ నువ్వు ఎన్ని కాయిన్స్ను త్రో చేసినా సో బేస్ వచ్చి 2నే అవుతుంది. సో 2n ఇది మనకు ఫార్ములా అవుతుంది. ఇప్పుడు మనకు మొత్తం అన్నీ మనం ఒకేసారి ఎన్ని నాణ్యాలు ఎగరవేసినాం అన్నప్పుడు 5 అని అంటున్నారు. సో అప్పుడు 2⁵ ఈజ్ అవర్ ఆన్సర్. 2⁵ అంటే మీనింగ్ అంటే 32 అవుతుంది. సో దీన్ని మనం 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 × 2 × 2 × 2 × 2 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16 16 2 జా 38. ఇలా కొన్ని వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి మనం ఇలా కౌంట్ మల్టిప్లై చేసుకుంటూ పోతే టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి సో కొన్ని వాల్యూస్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2² కానీ 2³ 2⁴ 2⁵ అప్ టు 2⁻10 వరకు 2⁻10 = 1024 ఇలా వాల్యూస్ మనం గుర్తుపెట్టుకుంటే ఇలా వచ్చినప్పుడు సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ డినోట్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఏ, దెన్ ఏ అనే ఒక ఘటన సంభావ్యతను P(a)గా సూచించిన. సో ఇక్కడ మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేది ఏ రెండు విలువల మధ్యలో ఉంటుంది అన్నది ఆప్షన్ ఇచ్చినారు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ <0 కాదు, ప్రాబిలిటీ ఆఫ్ <0 కాదు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేది సో 0కు 1కు మధ్యలో ఉంటుంది. సో దాన్ని మనం ఒక్కోసారి <= ఇలాగా కూడా చెప్పచ్చు. సో కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The time in seconds taken by 150 athletes to run a 110 meters running race are tabulated below. 150 మంది అథ్లెట్స్ 110 మీటర్ల పరుగు పందెంలకు తీసుకున్న సమయానికి సెకండ్లలో కింది పట్టికలో రూపొందించబడినవి. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ ఇచ్చినాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చినాడు. సో అయితే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ద నెంబర్ ఆఫ్ అథ్లెట్స్ హూ కంప్లీటెడ్ ద రేస్ ఇన్ లెస్ దాన్ 14.6 సెకండ్స్ ఈజ్ అన్నాడు. అంటే 14.6 సెకండ్ల కంటే తక్కువలో ఎంతమంది ఇక్కడ మనం ఆ రన్నింగ్ రేస్ పూర్తి చేసినారు అన్నది క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ బాగా మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 2 + 4 + 6. సో ఇక్కడ కాబట్టి 5 11 అని చెప్పి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి పెడతారు. కానీ ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే సో ఇక్కడ మనకు 14.4 to 14.6 అన్న వరకు కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ మనం యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్న ఇవన్నీ యాడ్ చేసినప్పుడు
అప్పుడు మనకు 11 ప్లస్ 71 ఏమవుతుంది 82 అవుతుంది. సో 82 ఈజ్ అవర్ ఆన్సర్. ద రేంజ్ ఆఫ్ ద డేటా 14, 6, 12, 17, 21, 10, 4, 3. సో రేంజ్ అంటే మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో గరిష్ట విలువ ఏముంది, ఇక్కడ 21 ఉంది. సో 21 మైనస్ కనిష్ట విలువ ఏముంది 3 ఉంది. సో 21లో 3 పోతే ఎంత ఆన్సర్ 18 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు 20/29 దెన్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా. సో ఇక్కడ సైన్ థీటా నుంచి మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే సో సైన్ థీటా అనే ఏం చెప్తుంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో ఈ థీటా ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ ఉంటుంది. సో ఎదుటి భుజము బై కర్ణము అని చెప్తుంది. సో 20 ఆపోజిట్ బై హైపోటనస్ ఇది చెప్తుంది. మరి ఇక్కడ అడ్జసెంట్ ఏమవుతుంది సార్ అన్నప్పుడు 21 అవుతుంది. ఇవి ఏంటంటే పైథాగరన్ ట్రిప్లెట్స్. కొన్ని వాల్యూస్ మనం కంపల్సరీ నేర్చుకోవాలి. 20, 21, 29 అండ్ ఫస్ట్ పైథాగరన్ ట్రిప్లెట్ 3, 4, 5 నెక్స్ట్ 6, 8, 10 ఇలా కొన్ని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ పైథాగరన్ త్రికములు అంటాం వీటినే మనం. సో ఇవి మనం నేర్చుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అదే మనం ఇలాంటి గుర్తుపెట్టుకోకుండా మనం నేర్చుకోకుండా పోయినప్పుడు ఏమవుతుందంటే థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి మనము సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్ రాయాలి. మళ్ళీ దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి. వచ్చిన వాల్యూ మళ్ళీ ఈ 29 స్క్వేర్లో నుంచి 20 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇక్కడికి చాలా లేట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్ని మినిమం ఒక 5 to 10 మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ నేర్చుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలా ప్రాబ్లంలు ఇచ్చినప్పుడు మనం అప్లై చేసుకుంటే ఆ ప్రాబ్లం మనం తక్కువ టైంలో మనం సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాము. సో దానివల్ల మనం ఏమవుతుందంటే ఒకరికంటే మనం ఎక్కువ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో అది సో మన ప్రాబ్లంకి వస్తే ఇప్పుడు థీటా నెక్స్ట్ సీకెంట్ థీటా అబ్జర్వ్ ప్లస్ ట్యాన్ థీటా అన్నారు. సో ట్యాన్ థీటా మనకు అందరికీ తెలుసు. సో ఆపోజిట్ బై అడ్జసెంట్. సో 20/21. సరే ఇక్కడ నెక్స్ట్ సీకెంట్ అనేది కాస్ థీటాకు రెసిప్రోకల్ అవుతుంది. సో 1/కాస్ థీటా అనే సీకెంట్ థీటా అవుతుంది. మరి ఇక్కడ కాస్ అంటే ఏంటి, మనకు కాస్ థీటా అంటే తెలిసి ఏంటి అడ్జసెంట్ బై హైపోటనస్. మరి 1/కాస్ అన్నప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేయాలి, తిప్పించి రాయాలి. అంటే ఏం రాయాలి ఇక్కడ మనము 29/21 హైపోటనస్ బై అడ్జసెంట్ రాస్తే సరిపోతుంది. అదే సీకెంట్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకు 29/21. సో ఇక్కడ 21 ఇవి రెండు మనం సజాతి భిన్నాలు అంటాం, లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. కాబట్టి సింగిల్ డినామినేటర్ రాసి న్యూమరేటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. 29 + 20 49. సో 49/21 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 men are on either side of a temple of 30 meters high. Observe its top at the angles of elevation as 30 degrees and 60 degrees respectively. Then the distance between the 2 men is 30 మీటర్ల ఎత్తుగల గుడి పైభాగాన్ని. సో ఇలా ఒక గుడి గోపురం ఉందంట, పైభాగాన్ని దానికి ఇరువైపులా గల ఇద్దరు వ్యక్తులు 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణాలతో పరిశీలించిన ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం మీటర్లలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఊర్ధ్వ కోణం అన్నప్పుడు కింది నుంచి పైకి చూస్తాము. సో అధో కోణం అన్నప్పుడు పై నుంచి కిందికి చూస్తాం. సో ఇక్కడ మనకు రెండు కోణాలు ఇచ్చినారు, ఒక వ్యక్తి 30 డిగ్రీలు, రెండో వ్యక్తి 60 డిగ్రీలు. సో మనం ఇక్కడ దాన్ని మనం ట్రయాంగిల్ ఫామ్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు మనకు ట్రయాంగిల్ ఫామ్ చేద్దాము. సో చెరో వైపు ఉన్నారు. సో ఒకతనేమో 30 డిగ్రీలు, ఒకతనేమో 60 డిగ్రీలతో చేసినారంట. సో 60 డిగ్రీలు, ఇంకొకత 30 డిగ్రీలు. సో ఈ హైట్ ఎంత ఇచ్చినాడు మనకు 30 మీటర్స్ అని ఇచ్చినారు. సో ఇక్కడ లెట్స్ సే AOBC. సో ఇలా తీసుకుంటే మనము ఈ ఓసి లెంత్ తెలుసు. సో ఏఓ లెంత్ స్మాల్ ఏ అని తీసుకున్నాము, ఓబీ లెంత్ స్మాల్ బి అని తీసుకొని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ సరిపోతుంది. బట్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది. సో ఫస్ట్ థీటా. సో ఇక్కడ మనం ట్యాన్ థీటా తీసుకుంటే ట్యాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు ట్యాన్ వాల్యూ ఏమవుతుంది థీటాకు ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది. సో 30 మీటర్స్ బై ఏ. సో ట్యాన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో దట్ ఈక్వల్ టు 30/a. సో దీని నుంచి ఈ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 30 × √3. 30√3. సో అంటే మనకి ఇక్కడ ఈ డిస్టెన్స్ స్మాల్ ఏ డిస్టెన్స్ ఏ నుంచి ఓ వరకు డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు మనము ఈ ఓ నుంచి బి వరకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ డిస్టెన్స్ మనం యాడ్ చేస్తే సరిపోతుంది. సెకండ్ ట్రయాంగిల్ నుంచి చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ ట్యాన్ 60 degrees తీసుకోవాలి.
సేమ్ tan θ అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ ఎంత అవుతుంది ఇక్కడ 30 మీటర్స్ బై అడ్జసెంట్ ఏమవుతుంది బి వాల్యూ. సో tan 60 ఈజ్ ఈక్వల్ టు √3 దట్ ఈక్వల్ టు సో 30 బై బి. సో బి ఈక్వల్ టు 30 బై √3. సో ఇక్కడ 30ని మనం ఏం రాయొచ్చు అంటే 10 ఇంటూ 3గా రాయొచ్చు. 10 3 30. సో 3ని మళ్ళీ డినామినేటర్ √3 క్యాన్సిల్ అవ్వడం కోసం 3ని మళ్ళీ √3 ఇంటూ √3 రాస్తున్నాను. సో డినామినేటర్లో 3 ఉంది, సారీ √3 ఉంది. సో √3 గెట్ క్యాన్సిల్. సో బి ఈజ్ ఈక్వల్ టు 10 √3 అవుతుంది. సో ఇప్పుడు మనకేం కావాలి, ఈ ఏ వాల్యూ వచ్చి బి వాల్యూ వచ్చి ఇవి రెండు యాడ్ చేయాలి, అప్పుడే ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం వస్తుంది. సో ఇప్పుడు ఇవి రెండు 30 √3 ప్లస్ 10 √3 చేసినప్పుడు √3 వాల్యూ ఇక్కడేమో 30 ఉన్నాయి, ఇక్కడేమో 10 ఉన్నాయి. అప్పుడు 30 ప్లస్ 10 40 అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ 40 √3 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The points D, E and F are the midpoints of the sides of triangle ABC. సో ఇక్కడ మనకు ఒక త్రిభుజం ఇచ్చినారు. ఈ త్రిభుజం ABC అన్నారు. ఈ త్రిభుజానికి మిడ్ పాయింట్స్ మధ్య బిందువులు, మధ్యగత బిందువులు. సో మధ్య బిందువులు అన్నప్పుడు నెక్స్ట్ ఏమైనా చూద్దాం. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ 16 సెంటీమీటర్స్ దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ DEF ఈజ్ సో D, E మరియు F బిందువులు ఏ ట్రయాంగిల్ ABC భుజాల మధ్య బిందువులు. ట్రయాంగిల్ ABC చుట్టుకొలత 16 సెంటీమీటర్లు అయినా ట్రయాంగిల్ DEF చుట్టుకొలత సెంటీమీటర్లు. సో ఇలా ABC ట్రయాంగిల్ గీసినప్పుడు వాటి మధ్య బిందువులు ఏమన్నాడు DEF అన్నాడు. అయితే ఈ మధ్య బిందువులతో ఏర్పడే త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. సో ఈ పెద్ద త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏమిచ్చినారో 16 సెంటీమీటర్స్ అన్నారు. మరి చిన్న త్రిభుజం యొక్క చుట్టుకొలత DEF, పెరిమీటర్ ఆఫ్ ది DEF మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏమీ లేదు, ఇక్కడ ఈ ఇచ్చిన పెద్ద త్రిభుజాన్ని మనం చుట్టుకొలతను సగం చేస్తే వచ్చేదే ఈ చిన్న త్రిభుజం యొక్క చుట్టుకొలత అవుతుంది. సో 2 1 2 2 8. సో ట్రయాంగిల్ DEF పెరిమీటర్ ఏమవుతుంది 8 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ABCD is a cyclic quadrilateral if angle A minus angle C is equal to 20 degrees. Then angle C is ABCD ఒక చక్రీయ చతుర్భుజం. యాంగిల్ A మైనస్ యాంగిల్ C is equal to 20 degrees అయితే యాంగిల్ C. సో ఇక్కడ మనకు ABCD చక్రీయ చతుర్భుజం సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఫస్ట్ దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఒక వృత్తం మీద ఏవైనా 4 బిందువులు తీసుకొని ఒక క్వాడ్రిలేటరల్ చతుర్భుజం ఏర్పడితే దాన్నే మనం చక్రీయ చతుర్భుజం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాము. సో ఇక్కడ మనకు ABCD అని ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అయినప్పుడు సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 degrees అవుతుంది. అంటే ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. చక్రీయ చతుర్భుజంలో ఎదుటి కోణాలు సంపూరకాలు, అంటే ఇక్కడ ఎదుటి కోణాలను కూడితే మనకు 180 డిగ్రీలు అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ యాంగిల్ A మైనస్ యాంగిల్ C కూడా 180 degrees అని ఇచ్చినారు. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ మనం యాడ్ చేస్తే -C ప్లస్ C ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, యాంగిల్ A ప్లస్ యాంగిల్ A ఉంటాయి. సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ A 2 times ఆఫ్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు సో 20 ప్లస్ 180 200 degrees. సో 2 1 200 degrees. సో యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 100 degrees అవుతుంది. మనకు అనుకోవాల్సింది ఇదేనా? కాదు, యాంగిల్ C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనకు యాంగిల్ A 100 degrees అయితే దీని సప్లిమెంటరీ యాంగిల్ ఏమవ్వాలి 80 degrees అవుతుంది. సో యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 80 degrees అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఈ 2 యాంగిల్స్ మనం యాడ్ చేస్తే 180 degrees రావాలి. కాబట్టి యాంగిల్ A 100 అవుతే మరి యాంగిల్ C ఏమవ్వాలి 80 degrees కదా అవ్వాలి. సో కాబట్టి 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద యాంగిల్ విచ్ మేక్స్ ఏ లీనియర్ పెయిర్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 61 degrees ఈజ్ 61 డిగ్రీల కోణంతో రేఖీయ ద్వయం ఏర్పరిచే కోణం. సార్ లీనియర్ పెయిర్ లేదా రేఖీయ ద్వయం అంటే ఏంటో మనం కనుక్కుంటే సో ఆన్సర్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం. 2 ఆసన్న కోణాల మొత్తం 180 degrees అయినప్పుడు సో ఆ 2 కోణాలను లీనియర్ పెయిర్ లేదా రేఖీయ ద్వయం అంటారు. సో ఇక్కడ 180 degrees అని చెప్పి ఇంకోటి ఉంటుంది ఏంటి, సమ్ ఆఫ్ ఎనీ ఏవైనా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏవైనా 2 కోణాల మొత్తం 180 degrees అయినప్పుడు సో ఆ వాటిని మనం సప్లిమెంటరీ
సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము, లేదా సంపూరకాలు అంటాము. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏవైనా రెండు కోణాలను కూడినప్పుడు 180 డిగ్రీస్ వస్తేనేమో సంపూరకాలు అంటాం. అలా కాకుండా రెండు ఆసన్న కోణాలను కూడితే 180 డిగ్రీలు అయినప్పుడు దీన్ని మనం లీనియర్ పేర్ రేఖీయ ద్వయం అంటాము. గుర్తుపెట్టుకోవాలి, డిఫరెన్స్ చూడాలి ఇక్కడ. నెక్స్ట్ మన ప్రాబ్లంకి వస్తే 61 డిగ్రీల కోణంతో రేఖీయ ద్వయం ఏర్పడే కోణం అన్నారు. అంటే ఈ 61 డిగ్రీకి నువ్వు ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది అన్నప్పుడు 180లో నుంచి 61 సబ్ట్రాక్ట్ చేస్తే సో మనకు ఆన్సర్ ఈజీ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 119 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద పాయింట్స్ ఏ 7,3, బి 6,1, సి 8,2 అండ్ డి 9,4 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రెపీజియం, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్. ఇక్కడ 4 బిందువులు ఇచ్చినారు. ఈ 4 బిందువులు ఈ కింది 4 పటాల్లో దేనికి శీర్షాలు అవుతాయి అన్నది క్వశ్చన్ ఇక్కడ మనకు. అంటే అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఏం చేయాలంటే 4 పాయింట్స్ యూజ్ చేసి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి భుజం యొక్క పొడవు కనుక్కుంటే మనకు ఆన్సర్ మనం కనుక్కోవడానికి ట్రై చేయొచ్చు. చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబి ఈక్వల్ టు, సో ఫార్ములా ఏంటి మనకు, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కు x2 మైనస్ x1 స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. సో పట్టుకి ఇక్కడ ఏబి కాబట్టి x2 6 అవుతుంది, x1 ఏమవుతుంది 7 అవుతుంది. అంటే రూట్ ఆఫ్ 6 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 6 అవుతుంది, y1 3 అవుతుంది. సో 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 7 మైనస్ 1 హోల్ స్క్వేర్ 1 ప్లస్ 1 మైనస్ 3 మైనస్ 2 సో మైనస్ 2 హోల్ స్క్వేర్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ఈక్వల్ టు రూట్ 5. సో ఏబీ లెంత్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, రూట్ 5 యూనిట్స్ వచ్చింది. సో నెక్స్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి, సిడి ఫైండ్ అవుట్ చేయాలి, డిఏఆర్ ఏడి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో డైరెక్ట్ మనకి ఇక్కడ ఫార్ములా ఏమి యూజ్ చేయట్లేదు. సో డైరెక్ట్ సింప్లిఫై చేద్దాం. ఇక్కడ మనం ఏమవుతుంది చూద్దాం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ బీసీ చూద్దాం. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్, సో రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, సో 8 మైనస్ 6 2 అవుతుంది, 2 స్క్వేర్, సో 2 స్క్వేర్ 4 ప్లస్ 2 మైనస్ 1 స్క్వేర్ 1 అంటే రూట్ 5 అయింది. అంటే ఇక్కడ కూడా రూట్ 5 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ సిడి చూద్దాం. సో 9 మైనస్ 8 హోల్ స్క్వేర్, సో దట్ ఈస్ 1 ప్లస్ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్, 4 2 బై 2 స్క్వేర్ 4. సో ఇక్కడ కూడా రూట్ 5 అవుతుంది. నెక్స్ట్ డిఏ, సో ఫస్ట్ 9 మైనస్ 7 హోల్ స్క్వేర్, సో 9 మైనస్ 7 అంటే 2 అవుతుంది, 2 స్క్వేర్ 4 ప్లస్ నెక్స్ట్ 4 మైనస్ 3 హోల్ స్క్వేర్, 4లో 3 పోతే 1 స్క్వేర్ 1. సో ఇక్కడ కూడా ఏమైంది, రూట్ 5 అయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే అంటే డయాగ్నల్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ మనకు, ఒక క్వాడ్రిలేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పిక్చర్ ఉంటే ఏబిసిడి అనేప్పుడు డయాగ్నల్ ఏసీ బిడి అవుతాయి. ఆ వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకు చూస్తే 4 మెజర్మెంట్స్ అంటే 4 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది అయితే రాంబస్ అన్న అవ్వాలి లేకపోతే స్క్వేర్ అన్న అవ్వాలి. బట్ చూద్దాం డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా వస్తే అప్పుడు మనకు స్క్వేర్ అవుతుంది. డయాగ్నల్స్ ఈక్వల్గా లేనప్పుడు దాన్ని రాంబస్గా తీసుకుంటాం. చూద్దాం. ఫస్ట్ ఏసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ 7 హోల్ స్క్వేర్, 8లో 7 పోతే 1 కాబట్టి 1 స్క్వేర్ 1 ప్లస్ నెక్స్ట్ 2 మైనస్ 3, సో 2 మైనస్ 3 అంటే మైనస్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1, సో రూట్ 2. నెక్స్ట్ బీడి స్క్వేర్ రూట్ ఆఫ్ బీడి చేయాలి. సో 9 మైనస్ 6 హోల్ స్క్వేర్, 9లో 6 పోతే 3 స్క్వేర్ 9 ప్లస్ నెక్స్ట్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్, 4లో 1 పోతే 3 స్క్వేర్ 9, సో రూట్ 18 అవుతుంది. అంటే ఇక్కడ డయాగ్నల్స్ మెజర్మెంటు డిఫరెంట్గా ఉన్నాయి. అదే మనం స్క్వేర్ అని చెప్పాలన్నప్పుడు డయాగ్నల్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మనం స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇక్కడ డయాగ్నల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి రాంబస్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద పాయింట్ 4,-3 ఈజ్ ఇన్ ద క్వాడ్రంట్. బిందువు 4,-3 ఉండే పాదం. సో యాక్చువల్ ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అన్నది 4 క్వాడ్రంట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఆ 4 క్వాడ్రంట్స్ ఏంటి అన్నవి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పి ఉన్నాము. Q1, Q2, Q3, Q4. సో ఇక్కడ ఈ హారిజాంటల్ యాక్సిస్ను ఎక్స్ యాక్సిస్ అంటాము, వర్టికల్ లైన్ను వై యాక్సిస్ అంటాము. సో ఇక్కడ ఈ రెండు మీట్ అయ్యే ప్లేస్ ఆరిజిన్ మూల బిందువు అంటాము. సో ఇక్కడ మనకు
పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి సో ఈ నెంబర్స్ అన్నీ ప్లస్గా ఉంటాయి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇది మైనస్ నెంబర్స్ ఉంటాయి. సో ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్. సో ఇప్పుడు మనకు ఈ క్వాడ్రంట్ 1 అన్నవి రెండు ప్లస్ నెంబర్స్తో ఫామ్ అయి ఉంటాయి. క్వాడ్రంట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఉంది, ఎక్స్ మైనస్ వై ప్లస్, సో మైనస్ ప్లస్. ఈ థర్డ్ క్వాడ్రంట్ అనేది ఈ 2 యాక్సిస్తో ఫామ్ అవుతుంది, అంటే రెండు నెగిటివ్ యాక్సిస్ కాబట్టి మైనస్ కామా మైనస్. సో ఈ ఫోర్త్ క్వాడ్రంట్ ఫస్ట్ ఎక్స్ నిరూపకం తీసుకున్నప్పుడు ప్లస్ అవుతుంది, ఇక్కడ వై నిరూపకం తీసుకున్నప్పుడు మైనస్ అవుతుంది, అంటే ప్లస్ మైనస్. సో ఇక్కడ ఇచ్చిన 4కు సైన్ ప్లస్ ఉంటుంది, 3కి ముందు సైన్ మైనస్ ఉంది. సో ఒక ప్లస్ మైనస్ ఉన్నప్పుడు అప్పుడు ఆ బిందువు ఏ పదంలో ఉంటుందంటే 4వ పదంలో ఉంటుంది, క్వాడ్రంట్ 4లో ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద డిఫరెన్స్ ఆఫ్ సర్కంఫరెన్స్ అండ్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 111 మీటర్స్. దెన్ ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్. ఒక వృత్త పరిధి మరియు వ్యాసార్థానికి మధ్య గల భేదం 111 మీటర్లు అయినా ఆ వృత్త వ్యాస మీటర్లో కనుక్కోవాలి. ఇప్పుడు మనకు వృత్త పరిధి ఫార్ములా ఏంటి? 2πr. సో వ్యాసార్థం స్మాల్ ఆర్, దీని విలువ ఇచ్చినారు 111. అంటే వృత్త పరిధి వ్యాసార్థం మధ్య భేదం అంటే ఈ రెండు తీసేస్తే వచ్చేది 111 మీటర్లు అన్నాడు. సో ఇక్కడ రెండిట్లో ఆర్ కామన్ తీస్తాం. సో 2 ఇంటూ పై అంటే మనకు అందరికి తెలుసు 22/7 - 1 ఈజ్ ఈక్వల్ టు 111. సో ఆర్ ఇంటూ, సో ఇక్కడ మన ఎల్సిఎం 7 అవుతుంది. సో 2 ఇంటూ 22 44 మైనస్ 7 ఇంటూ 1 7 1 7 ఈక్వల్ టు 111. నెక్స్ట్ ఆర్ ఇంటూ డినామినేటర్ 7, 44లో 7 పోతే 37 అవుతుంది, ఈక్వల్ టు 111. ఆ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఆర్ ఈక్వల్ టు, సో ఒక ఫ్రాక్షన్ ఒక సైడ్ నుంచి సైడ్కు ట్రాన్స్ఫర్ చేస్తే సో అది రెసిప్రోకల్ రాయాలి. సో న్యూమరేటర్ డినామినేటర్ తిప్పించి రాయాలి. సో అప్పుడు 111 ఇంటూ 7/37. సో 37 1 37 3 సో 3 ఇంటూ 7 3 7 21. కానీ మనకు ఆన్సర్ ఇదే ఇచ్చింది కాదు. ఇది దేనికి విలువ? ఇది వ్యాసార్థానికి మాత్రం విలువ అవుతుంది. మనకేమిచ్చినారు ఇక్కడ? వృత్త వ్యాసం కనుక్కోమన్నాడు. సో డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డయామీటర్ D ఈక్వల్ టు 2r కాబట్టి, సో ఇక్కడ రేడియస్ 21 అనేప్పుడు మరి డయామీటర్ ఏమవుతుంది? 2 ఇంటూ 21 దట్ ఈక్వల్ టు 42 సెంటీమీటర్స్ అవుతుంది, 42 మీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఏ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 4.2 సెంటీమీటర్స్ ఈజ్. సో 4.2 సెంటీమీటర్స్ భుజంగా కలిగిన ఘనం నుండి తీయగలిగిన అతిపెద్ద క్రమశంకు యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకు క్యూబ్ ఇలా ఉంటే ఈ క్యూబ్లో ఒక క్రమశంకువు సో ఇలా పట్టినప్పుడు ఈ క్రమశంకువు యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఈ సమగణం ఏదైతే ఉందో దానికి భుజం ఎంత పొడవు ఉంటుందో ఈ సర్కిల్ బేస్ ఈ శంకువు భూమి కూడా అంతే పొడవు ఉంటుంది. అంటే ఇక్కడ డయామీటరు 2D వాల్యూ ఈ 4.2 సెంటీమీటర్స్ అయినప్పుడు రేడియస్ స్మాల్ ఆర్ ఏమవుతుందంటే 4.2/2 అవుతుంది, అంటే 2.1 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ వ్యాసార్థం శంకువు యొక్క వ్యాసార్థం అవుతుంది. ఈ భుజం యొక్క ఈ సమగణం యొక్క ఎత్తు ఈ భుజం ఎంతైతే ఉంటుందో ఈ శంకువు కూడా అంతే హైట్ ఉంటుంది. అప్పుడు హెచ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 4.2 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకు ఆర్ తెలుసు, వ్యాసార్థం తెలుసు, తర్వాత ఎత్తు తెలుసు. మరి ఒక క్రమశంకువు యొక్క ఘనపరిమాణ ఫార్ములా ఏంటి? 1/3πr²h. సో 1/3 ఇంటూ 22/7 ఇంటూ r² అన్నారు. సో ఆర్ను స్క్వేర్ చేయాలి, 2 టైమ్స్ రాయాలి. 2.1 ఇంటూ 2.1 ఇంటూ హైట్ హెచ్ ఎంత ఇచ్చినారు ఇక్కడ మనకు? 4.2. సో డివిజన్ చేస్తే 7 1 7 7 3 21 కాబట్టి 0.3 అవుతుంది. నెక్స్ట్ 3 1 7 3 1 3 3 7 సో 0.7. సో మనం ఇక్కడ మనకు రిమైనింగ్ ఏమున్నాయన్నప్పుడు 22 ఇంటూ 0.3 ఇంటూ 0.7 ఇంటూ 4.2 ఉంది. సో మనం ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందిరా అంటే 19.4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో మీరు కామెంట్ చేస్తున్న ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తున్నాను. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి సిలబస్ సంబంధించి ప్రతి టాపిక్ను నేను కవర్ చేస్తానని మీకు మాటిస్తున్నాను. సో అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్.